ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో నలుగురు దూతలు బూరలు ఊదినప్పుడు ఏం జరిగిందో అక్కడ పోయిన వాక్యంలో చెప్పాను. ఈ రోజున ఈ వీడియోలో 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము, ఈ నక్షత్రమే లూసిఫర్ లేదా సాతాను, అపవాది అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఈ లోకాన్ని భ్రమపరుస్తూ, ఈ లోకంలో అనేక మందిని మోసగిస్తూ, అనేక మందిని దేవుని వైపు రానియకుండా దేవునికి వ్యతిరేకంగా యుద్ధాన్ని చేయడానికి సిద్ధపరుస్తున్న ఒక దూత, అది సాతాను. దేవునికి వ్యతిరేకమైనది ఈ సాతాను. ఇది రాలింది. రాలి ఆడికెళ్ళింది అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడిను. యేసయ్య అంటాడు, ఇదిగో పరలోకపు తాళములు మీకు ఇచ్చున్నానని దేవుని బిడ్డలకి చెప్పున్నాడు. ఏది భూమి మీద నువ్వు బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. దేన్ని భూమి మీద నువ్వు ఇప్పుతావో అది పరలోకంలో ఇప్పబడుతుంది. అంటే సాతాను మీద మనకు దేవుడు అధికారం ఇచ్చున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఆ సాతాన్ని జయించేటువంటి కృప దేవుడిస్తాడు. అయితే ఏం జరిగిందో ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటిది ఆ అగాధములో నుండి లేచెను. ఆ కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి పైకి లేచెను. ఇది సైతాను కిందకెళ్ళి ఆ అగాధాన్ని తెరిచినప్పుడు అందులో ఏం జరుగుతుందంటే అగాధంలో నుండి ఒక పొగ వంటిది లేచింది. ఆ పొగలో నుండి ఏం జరిగింది అంటే ఆ పొగ సూర్యుని కమ్మింది, వాయుమండలాన్ని కమ్మింది. ఆ వాయుమండలం అంతా కూడా చీకటి అయిపోయిన ఆ పొగలో నుండి కొన్ని మిడతలు భూమి మీదకి వచ్చాయి. భూమిలో ఈ చీకటి 5 నెలల వరకు అలాగే కంటిన్యూ అవ్వబోతుంది. ఈ యొక్క చీకటిలో నుండి కొన్ని మిడతలు బయటకు వచ్చాయి. అలాగే ఆ మిడతల యొక్క రూపాన్ని కూడా మరలా ఈ వాక్యంలో మనం ఆలకించబోతూ ఉన్నాము. కాబట్టి తేలుకున్నంత బలం ఉంది. ఆ తేలు కుడితే ఎంత నొప్పో అంత బాధ అనుభవిస్తారు. ఆ రోజుల్లో మరణం, అది కుట్టితే మరణము రాదు. మరణం కావాలని మనుషులు ప్రయత్నం చేస్తారు, కానీ మరణము దొరకదు ఆ రోజుల్లో. అయితే ఇది ఎవరికి హాని చేస్తుందంటే దేవుని నమ్మని వారికి హాని చేస్తుంది. అంటే దేవుని నమ్మిన వాళ్ళకే హాని చేయదు. దేవుని నమ్మిన వాళ్ళకి దేవుని ముద్ర వేయబడింది. దేవుని నమ్మని వాళ్ళకి 666 ముద్ర వేసుకుంటారు. వేసుకొని కొన్ని రోజులు వాళ్ళు సుఖిస్తారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు. అలాగే దేవుని బిడ్డలు ఆ రోజుల్లో ఎంతో భయంకరంగా బాధపడతారు. ఆ రోజుల్లో వాళ్ళు పారిపోతారు. ఆ భయంకరమైనటువంటి ఆపదలు వాళ్ళకి అనుభవిస్తారు. ఈ లోకంలో కొనడానికి కానీ తినడానికి కానీ వాళ్ళకి ఏ అధికారం ఉండదు. అది అయిపోయిన తర్వాత ఇదిగో ఈ సందర్భం జరుగుతుంది. ఏ సాతానైతే తన బిడ్డలకి ముద్ర వేసిందో అదే మనుషుల్ని హింసించడానికి అధికారం ఇవ్వబడింది. పొలాలకు కానీ అలాగే పక్షులకు కానీ జంతువులకు కానీ అది ఏ హాని చేయదు. ఎవరికి చేస్తుందంటే సాతాను ముద్ర వేయించుకున్న వాళ్ళకి మాత్రమే హాని చేస్తుంది. అంటే దేవుడు తన బిడ్డలను ప్రత్యేకపరిచాడు. ఆ చీకట్లో కూడా తన బిడ్డలకి వెలుతురుని అనుగ్రహించాడు. అలాగే తన బిడ్డలు ఏ విధమైన శిక్ష పొందకుండా, ఆ మిడతలు వాళ్ళని కుట్టకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు. కానీ ఇదిగో ఎవరైతే సైతాన్ని నమ్ముకున్నారో, ఎవరైతే దాన్ని ఆరాధించారో, ఎవరైతే దాన్ని స్తుతించారో, ఎవరైతే దానికి మొక్కుకున్నారో వారికి మాత్రం భయంకరమైన చిత్రహింసలు పెడుతుంది. ఇది ఎక్కడ న్యాయము? తనను నమ్ముకున్న వాళ్ళని ఎందుకు అంత బాధపరుస్తుందంటే సాతాను లక్షణమే అది. సాతానుడు
ఎవరైనా సరే హింసపడుతుంటే, బాధపడుతుంటే, బాధించబడుతూ ఉంటే వాడు ఆనందిస్తాడు. అది వాడి యొక్క నైజం. కాబట్టి ఇక దేవుని బిడ్డల జోలికి రాకూడదు. దేవుని బిడ్డల మీద కోపం ఉన్నా, దేవుని బిడ్డల్ని ఏదైనా చేయాలనున్నా దేవుడు అధికారం ఇవ్వలేదు. కాబట్టి తన బిడ్డల్ని తానే చంపుకున్నట్టు తన బిడ్డల్ని తానే హింసిస్తాడు. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు. ఆ సాతాను ఎవరైతే ముద్ర ఎంచుకున్నారో వాళ్ళని చంపడానికి అధికారం లేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు అధికారము ఇవ్వబడింది. ఆ దినాల్లో మనుషులు మరణాన్ని వెతుకుతారు, కానీ ఆ మరణం వారికి దొరకనే దొరకదు. ఆశపడతారు, చచ్చిపోతే బాగున్ను, ఈ బాధ భరించలేకపోతున్నాం, క్షణక్షణం ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం. ఈ యొక్క బ్లాక్, ఈ యొక్క చీకట్లో ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎలా కుడుతుందో వాళ్ళకి అర్థం కాక ఆ బాధ తట్టుకోలేక, ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నారు. దేవుడు కూడా వాళ్ళు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కాముగానే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇన్ని సంవత్సరాలు తన బిడ్డల్ని వాళ్ళు హింసిస్తూనే ఉన్నారు, బాధ పెడుతూనే ఉన్నారు, దేవుని నమ్ముకున్న వాళ్ళని హేళన చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ రోజుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ 5 నెలలు మామూలు నరకం కాదు, భయంకరమైన నరకం, శిక్ష వాళ్ళు అనుభవించబోతూ ఉన్నారు. ఆ రోజుల్లో అసలు చచ్చిపోయింటే బెటర్ ఏమో. కాబట్టి మరణము ఆ రోజుల్లో దొరకదు. వారి వద్ద నుండి పారిపోయి మిడతలు ఎలా ఉన్నాయి గమనించినట్లయితే యుద్ధానికి సిద్ధపడిన గుర్రాల్లాగా ఉన్నాయి. చూడ్డానికి ఏమో యుద్ధానికి సిద్ధపడిన గుర్రాల వలె ఉన్నాయి. వాటి కిరీటం ఇవ్వబడింది వాటి తల మీద. వాటి ముఖము ఒక మనిషి ముఖంలాగా అందంగా, వాటి ముఖము అందంగా మనిషి ముఖంలాగా ఉంటుంది. ఆ మిడతలకి మనిషి ముఖం ఉంటుంది. స్త్రీలకు ఉన్నట్టుగా చక్కని ఎంటుకలు ఉంటాయి. వాటి పొళ్ళు సింహములాగా కోరలు ఉంటాయి. అది కరిస్తే సింహము వచ్చి పైన పడితే ఎంత అది కరుస్తుందో, ఒక మనిషిని చీల్చి చెండాడుతుందో అలాగే దాని యొక్క కోరలు ఉంటాయి. కానీ ఎంత చీల్చినా మరణము దొరకదు. దాని ఒళ్ళంతా కూడా ఇనువులాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. వాటి రెక్కల ధ్వని యుద్ధముకు పరిగెత్తినటువంటి విస్తారమైన గుర్రాల ధ్వని. ఒక్క మిడత కానీ తన రెక్కల్ని ఎదిరించిందంటే 100 గుర్రాలు పరిగిస్తే ఎంత సౌండ్ ఉంటుందో, యుద్ధంకి వెళ్తున్నటువంటి ఆ గుర్రాలు పరిగిస్తున్నప్పుడు ఎంత సౌండ్ ఉంటుందో అంత సౌండ్ వస్తుంది. తేళ్ల తోకలు లాంటి తోకలు, కొండ్లు వాటికి ఉంటాయి. 5 నెలల వరకు తోకల చేతను మనుషులకి హాని చేటుకు వాటికి అధికారము ఇవ్వబడింది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఈ పాతాళానికి తోయబడిన ఈ యొక్క సైతాన్ లేదా లూసిఫర్ ఆ రోజుల్లో దేవుని సన్నిధిలో ఉండి ఆనందిస్తున్నది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైందో ఇదిగో ఈ లోకంలో పడిపోయింది, పాతాళంలో పడిపోయింది. వాటి దూతలకి దేవుడు శిక్షించబోతున్నాడు. వాటి దూతలకే కాకుండా వారి నమ్మిన మనుషులకు కూడా, ఆ సాతాను నమ్ముకున్న మనుషులకు కూడా ఈరోజు హాని అనేది అప్పుడు కలుగుతుంది. కాబట్టి మన దేవుని బిడ్డలు దేవుని విశ్వాసములో ఈరోజు విశ్వాసంలో ఉన్నట్లయితే దేవుడు ఆ శ్రమలో నుండి మనల్ని తప్పిస్తాడు. వాటి యొక్క బలం నుండి మనల్ని తప్పిస్తాడు. వాటికి ఉన్నటువంటి తెగుల నుండి మనల్ని తప్పిస్తాడు. మనల్ని ప్రత్యేకపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి మంచి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించే వాళ్ళుగా ఈరోజు సోదరులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఏదేమైనా సరే దేవుని విశ్వాసం ఉంటే జీవితం దేవుడు మనకిస్తాడు. దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోరు. బైబిల్ చరిత్రలో విశ్వాసంగా ఉన్న వాళ్ళు ఎవరు చెడిపోరు. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలోకి వచ్చారు. అలాగే నీవు, నీ కుటుంబం అభివృద్ధిలోకి వస్తారని, అలాగే దేవుని ముందు విశ్వాసం వస్తారని ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.